ఇప్పటి వరకు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ప్రసాదాల్లో కలిపే కార్యక్రమం చేయలేదు. కేవలం మీ రాజకీయ పప్పం గడుపుకోవడానికి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. తిరుమల యొక్క బ్రాండ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పుట్టి ఇవాళ దాన్ని పాడు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరెన్ని ఆగడాలు వేసినా మరి ఏదైతే తిరుమల యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు. ఎందుచేతంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఇవాళ కూడా తిరుమలలో 3,50,000 లడ్డూలు తక్కువ కాకుండా అమ్ముడవుతున్నాయంటే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఉన్నటువంటి వెంకటేశ్వరం భక్తులు అందరూ నిన్ను చీకొడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలని కోరుతున్నా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఏదైతే ఈ తిరుమలలో వచ్చిన నెయ్యి మరి కలుషితమైన నెయ్యి ప్రసాదాల్లో కలిపేసామని చెప్తున్నారు. మరి లోకేష్ అనేటువంటి వాడు మీ అబ్బాయినా అని అడుగుతున్నాను. ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు. ఆ ట్వీట్లో మరి అందులో ఉన్నటువంటి మరి ఏదైతే అధికారులు చూసినటువంటివి మేము పక్కన పెట్టాం, అవి ఇందులో కలపలేదని చెప్పి లోకేష్ గారు ట్వీట్ ఇచ్చారు. మరి ఆయన కూడా ట్విట్టర్లో మరి ట్వీట్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడం అంటే మీరు భయపడిపోతూ ఉన్నారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి ఆపద మొక్కులు వాడు కదా, దేవుడు కదా, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుందామని చెప్పి వస్తే ఆయన మొక్కుబడి దగ్గర దరిదాపులు కూడా మొక్కుకొనివ్వట్లేదు. మరి అలాగే మేము అడుగుతున్నాం, లోకేష్ గారు మీ బిడ్డగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి మరి అక్కడ ప్రసాదాల్లో ఎటువంటి తప్పు జరగలేదనేటువంటి మాట, అధికారుల ట్యాంకర్లు కలపలేదని ఆయన ట్వీట్లోనే ఇచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని మళ్ళీ కలిపేశారని మీరు చెప్తున్నారు. అంటే తండ్రిది ఒక బాట తనడిది ఒక బాట అని అడుగుతున్నా. నీకేదైనా వెంకటేశ్వర స్వామి నిజంగా భక్తి ఉంటే మరి లోకేష్ నెత్తి మీద చేయబెట్టి తిరుమల తిరుపతి కొండ మీద మీరు కలిపారో లేదో తేల్చి చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి అలాగే అధికారులు సిట్టు వేసామని చెప్తున్నారు. అంటే విచారణ చేయాలి, దేనికైనా విచారణ చేసి దాని మీద వచ్చిన విషయాల్ని ప్రజలకు తెలియచేయాలి. ముఖ్యంగా విచారణ చేసే ముందే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం కలుషితం అయిపోయింది, కలిపేశారు, అది ఇది అనేటువంటి మాట చెప్తున్నారు. ఆ టైంకి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకటో పాయింట్ అయితే, రెండో పాయింట్ మరి ఏదైతే మరి ఎప్పుడో మరి సుమారు 2 నెలల క్రితం ఈ నివేదికలన్నీ వస్తే అప్పటి నుంచి మీరు తిరుమలలో మరి టెస్ట్ చేయకుండా ఒకవేళ ఎవరైనా మరి ప్రసాదాల్లో నెయ్యి కలిపి ఉంటే వారి మీద మీరు ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చేయకుండా మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారని చెప్పి మేము మిమ్మల్ని ఇవాళ మరి సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అలాగే ఇవే కాకుండా ఇంకా ఉన్నటువంటి అనేక విషయాల్లో మరి ఉన్నటువంటి ఎవరైతే ఎన్డీడీబీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో మరి మనీషా అనేటువంటి ఆమె, అలాగే పాత వర్ష జ్యోతి అని చెప్పి పాత చైర్మన్గా ఎన్డీడీబీకి పాత చైర్మన్గా ఉన్నటువంటి వారిని మీరు నివేదికకి పంపించే ముందే మీరు తిరుమలలో వారితో మీటింగ్ పెట్టుకుని మంతనాలు చేసి మీకు అనుకూలంగా రిపోర్టులు తెప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఇవాళ ఒక్క కామన్ సెన్స్ పాయింట్ అడుగుతున్నా, అదేమిటంటే ఏదైనా జిల్లా కోర్టులో ఇబ్బంది వస్తే హైకోర్టులో వేసుకుంటాం, హైకోర్టులో ఇబ్బంది వస్తే సుప్రీంకోర్టులో వేసుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇందులో కల్తీ జరిగిందని మీరు అనౌన్స్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉన్న అధికారులని మరి విచారణ చేయమని అడుగుతారని అడుగుతున్నా. ఎక్కడైనా కలెక్టర్ జడ్జి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ వచ్చి దాన్ని సరిచేస్తారా అని అడుగుతున్నా. మరి చేత మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వేయించుకునే విచారణ మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి కానీ నమ్మకం లేదు. మీకు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా, మీరు నిజంగా హిందూ అయ్యింది, మీరు చిత్తూరులోనే పుట్టుంటే మీరు మరి ఏదైతే మరి ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి చేత మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా విశ్రాంత మరి న్యాయమూర్తి చేత కానీ మీరు దీని మీద విచారణ చేయించేటువంటి శక్తి మీకుందా, లేదా సిబిఐకి అప్పచెప్పేటువంటి దమ్ము మీకుందా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అలాగే ఏదైతే హెరిటేజ్ రేట్లు పెంచుకోవడానికి మీరు చేసిన కార్యక్రమం ప్రజలందరికీ కూడా తెలిసింది. అలాగే మరి ఏదైతే రాష్ట్రం దాటి టీడీపీ ఉన్నటువంటి టీటీడీ బ్రాండ్ మరి ముఖ్యమంత్రిగా మీరు 100 రోజుల్లో సాధించిన ఘనతను అడుగుతున్నా. 100 రోజుల్లో ఎటువంటి హామీలు మీరు నిలబెట్టలేదు సరికదా. ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు కించపరిచే విధంగా, ఆ ప్రసాదాలని మరి అవమానపరిచే విధంగా మీ యొక్క ధోరణి ఉంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన బయటకు వచ్చి మరి టీటీడీలో కోట్లాది మంది ప్రజల యొక్క మనసుల్ని బాధపెట్టి ఏదైతే మనందరం కలియుగ దైవుడిగా భావించేటువంటి మరి 7 కొండల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ మీద స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
ఒక నింద వేసి దాన్ని మరి ఏదైతే ఒక నింద వేసి మరి దాన్ని ఆ ప్రసాదాన్ని అవమానించే విధంగా మరి మాట్లాడారో దాన్ని ఖండిస్తూ మీరు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు. అదేవిధంగా అదే బాటలో ప్రయాణం చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా గతంలో బయట నుంచి లడ్డూలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా మరి వాడపల్లి లడ్డూలు కూడా తిరుపతిలో చేసిన విధంగానే చేసే విధానాన్ని మొట్టమొదటి మరి జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి మరి 3 కోట్ల ఆదాయం ఉన్నటువంటిది 25 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక అపవాదాన్ని మోపి మరి ఆయన చేసినటువంటి తప్పుడు పనులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మరి ఫలితాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అందరూ కూడా మరి దేవుడి ముందు చిన్నవారమే. ఏదైతే మీరు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం కాదు, కానీ మరి ఏదైతే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్శనం చేసుకుంటానంటేనే తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటానంటేనే మీరు కంగారు పడిపోయి భయపడిపోయి ఈరోజు ఆయన్ని దర్శనాలకు వెళ్లకుండా నివారించే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. మరి ఆయన్ని మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని అడుగుతున్నారు. మరి ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి హిందూ సాంప్రదాయాలను పక్కన పెట్టి వెళ్ళారని మీరు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మేము అడుగుతున్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అనంతరం తిరుపతి కొండ మెట్లెక్కి మరి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీరా ఇంకెవరైనా అని అడుగుతున్నాం. మరి ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అడ్డగించలేకపోయారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మరి నిన్న కాక మొన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు వారు కూడా చెప్పారు. మరి వారు కూడా వేరే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. మరి వారందరినీ మరి మీరు ఎలవ్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి లడ్డూలో మీరు చేసిన తప్పుల్ని ఎంచి చూపుతున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అంతమొందించాలంటే ఒక్క తిరుపతి దేవస్థానం మీద ఏదో అపచారం జరిగిందని నింద వేస్తేనే కానీ సాధ్యపడదని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకే 2 పిట్టలను చందంగా మరి ఈ లడ్డు యొక్క అమ్మకాల విషయంలో మరి హెరిటేజ్ నెయ్యిని అందులో చొప్పించడం కోసం ఏదైతే టెండర్లు పెట్టి మరి ఎవరు తక్కువకేస్తే ఎల్లవన్ ధరలకు ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటే ఆ రేటు పెంచుకోవడం కోసం ఇవాళ ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి రేపు హెరిటేజ్ వారికి అప్పచెప్పే కార్యక్రమం చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. మరి అలాగే మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేశారు. ఆ తప్పుని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి అధికారులు అందరి చేత చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కోట్లాను మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఎంతోమంది నాన్ వెజిటేరియన్ తినకుండా వెజిటేరియన్తో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. అటువంటి వాళ్ళంతా తిరుపతి వస్తూ ఉంటారు. ఇవాళ మీరు మీ రాజకీయం కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెజిటేరియన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు మీరు నాన్ వెజిటేరియన్గా మార్చేసామనే మాట మీ నోటితో చెప్పడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి బ్రాండ్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కట్టిపెట్టండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగని విచారణ విషయంలో నిన్న కూడా మరి జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెడితే మీరు మరి వారు మాట్లాడిన తర్వాత మీరు చెప్తున్నారు నెయ్యి ఇప్పుడు కూడా లడ్డూల్లో కలిపేమనే మాట మీరు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే తిరుమల తిరుపతిలో ఒక వ్యవస్థ ఉంది, ఎవరు కాంట్రాక్ట్ వచ్చినా గడిచిన 25వ తారీఖున కాంట్రాక్ట్ వస్తే 8 ట్యాంకర్లు మరి పంపిణీ చేయడం జరిగింది. 8లో 4 ట్యాంకర్లు మొట్టమొదటిగా వచ్చినప్పుడు వాటిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న టెక్నీషియన్స్ కూడా 3 టెస్టులు చేసి అవి మరి ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని సర్టిఫై చేసిన తర్వాత ఆ 4 కూడా మరి ప్రసాదాల్లో కలపడం జరిగింది. మళ్ళీ 2వ కన్సైన్మెంట్ వచ్చిన తర్వాత ఆ 4 మరి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ 3 చెక్ చేస్తే అవి తేడాగా రావడం వల్ల వాటిని పక్కన పెట్టి దాన్నే ఎన్డీడీబీకి కూడా పంపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అధికారులు చేశారు. ఆల్రెడీ ఉన్నటువంటి టెక్నీషియన్ రిజెక్ట్ నా పేరుతో ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వారిని ఇక్కడ వంటలు సక్రమంగా చేసేటువంటి ఒక ఆడావిని కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా 25,000 మరి మెయిన్ కుక్గా ఉండి 25,000 రూపాయలు డ్రా చేస్తున్నటువంటి ఒక మహిళల మీద మీరు తీర్చుకోవడంగా మీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిందని అడుగుతున్నా. అలాగే మంగ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయి కూడా మరి ఏదైతే ఇక్కడ సేవ చేసుకునేటువంటి వారిని పార్టీ రంగు పులిమి మీరు వారిని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో మీ టైంలో వేసినటువంటి వారు
ఎవరైతే ఉన్నారో వారిని కూడా మా పేరు చెప్పి తొలగించి ఇవాళ అమ్మకాలకు తెరదీశారన్న సంగతి అందరికీ తెలుసు. వాడపల్లి మీద మాట్లాడట్లేదు కానీ నియోజకవర్గంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల దగ్గర మొదలుపెట్టి ఇసుక రీచ్లో 10,000 ఉన్నటువంటి దాన్ని 20,000 అంటే ఉచితం అంటే 20,000 అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి భాగోతాలు తెలియనివి కావు. ఇంకా బాడీ ట్రస్ట్ రాలేదు. తప్పనిసరిగా మరి ఏదైతే వాడపల్లి దేవస్థానం మన నియోజకవర్గానికి ఒక కీర్తి ఇచ్చినటువంటి దేవస్థానం, అట్లాంటి దేవస్థానాన్ని రాజకీయాలకు నిలయంగా చేసి పాడు చేయొద్దని చెప్పి ఇవాళ కోరుతున్నాం. రాబోయేటువంటి కాలంలో నిగ్గు తేలుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి దానికి ప్రతిజ్ఞనే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద ఎవరు ఎన్ని అపవాదులు వేసినా 7 కొండల వాడిని ఏమీ చేయలేరు. ఇవాళ ఎక్కువ లడ్డూలు అమ్ముడవుతున్నాయనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు లడ్డూలు కొనడం ద్వారా నిరూపించారు. 3,50,000 లడ్డూలు ఒక రోజుకు అమ్ముడుపోతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 66 దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి, అలాగే ఏదైతే మరి ఎంతో మందికి ధూపదీప నైవేద్యాల కార్యక్రమం రాజశేఖర టైంలో చేసి ఇవాళ వారు ఉత్తమ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. మీరు కూడా మీ తప్పుని బహిర్గతంగా ఒప్పుకోండి, తప్పులేదు. అంతేగాని మీరు చేసిన తప్పుని ఇవాళ మిగిలినటువంటి పార్టీ నాయకుల మీద కూడా చెప్పించి వారందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఈయన తప్పు చేసింది కాక మా చేత ఇటువంటి అపచారాలు చేయిస్తున్నాడని, కాబట్టి వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్న వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఎందుకు ఇక్కడ వస్తామనుకున్నానంటే, మన జిల్లాలోనే నేషనల్ లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్, అదే ఒక టూరిజం సెక్టర్లో, అంటే మనం అక్రాస్ ద కంట్రీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో స్టార్ట్ చేసి ఉన్నారు ఒక 8 years ముందు, 2016 నుంచి. చాలా మందికి, అంటే నాకు కూడా ఇనీషియల్ గా జాయిన్ అయినప్పుడు వెంటనే తెలియలేదు, ఒక 1.5 month తర్వాతనే తెలిసింది ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి. మీకు కూడా చాలా మందికి మేబీ బహుశా లాస్ట్ ఒక 1-2 weeks లో ఈ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడే తెలిసి ఉంటాయి. దానికి ముందు మేబీ చాలా మంది తెలియకపోవడం కూడా ఉండొచ్చు. ఎందుకంటే జిల్లాలో చాలా వరకు ఇలా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ లో MBA ప్రోగ్రామ్స్ కానీ BBA ప్రోగ్రామ్స్ కానీ టూరిజం సెక్టర్ లో జరుగుతున్నాయని చెప్పి మన అంటే 10th పాస్ చేసిన కానీ 12th ఇంటర్మీడియట్ చేసిన పిల్లలకి చాలా మందికి తెలియదు. సో నా కోరిక ఏంటంటే, మీరు చాలా మంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ క్యూస్ కానీ డిబేట్ కానీ దానికోసం వచ్చి ఉన్నారు. మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ తో, అదే విధంగా మీకు తెలిసిన మీ స్కూల్స్ లో కానీ మీ కాలేజెస్ లో కానీ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ భాగంగా మనం ఒక ప్రొఫెషన్ కింద, అంటే టూరిజం లోనే ఒక ప్రొఫెషన్ గ్రోత్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఒకవేళ ట్రైనింగ్ ఏదైనా తీసుకోవాలంటే లాంగ్ టర్మ్ కోర్స్ కాకుండా షార్ట్ టర్మ్ కోర్స్ ద్వారా కూడా, షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే 3 months కానీ 6 months కోర్సెస్ కానీ IITM ద్వారా రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు. ఇంకా కూడా అది పెంచుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక విధం. రెండోది, ఈ రోజు పొద్దున వరల్డ్ టూరిజం డే భాగంగా నెల్లూరు సిటీలో ఒక DKW కాలేజ్ పిల్లలతో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు ఒక హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. అంటే హెరిటేజ్ వాక్ చాలా మందికి విని ఉంటారు, కొంతమంది కొత్తగా వింటూ ఉంటారు. అంటే నెల్లూరు టౌన్ లోనే, దీంట్లో ఎంతమంది నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? టౌన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో ఎంతమందికి నెల్లూరులో 100 సంవత్సరం దాటిన 5-6 పాత బిల్డింగ్లు ఉన్నాయని తెలుసు? మన కలెక్టరేట్ బిల్డింగ్, అంటే నేను రోజు కూర్చున్న బిల్డింగ్ 1912లో బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బారాషాహి దర్గా ఆల్మోస్ట్ 200 years ఆఫ్ హిస్టరీ ఉన్న ఒక లొకేషన్. అదేవిధంగా మన జిల్లాలోనే చాలా లొకేషన్స్, అంటే హెరిటేజ్ టూరిజం కావచ్చు, లేదంటే ఎకో టూరిజం కావచ్చు. మనకు పెంచలకొండ టెంపుల్
దానికి చుట్టుపక్కల అడవి, కొంతవరకు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకు 2 పెద్ద డ్యాములు ఉన్నాయి, సోమశీల, కంట్లేరు. ఈ 2 డ్యామ్లో ఎంతమంది విజిట్ చేశారు? కంట్లేరు, సోమశీల. దీంట్లో చాలా తక్కువ, హార్డ్లీ 10%. సో మన జిల్లాలో ఉన్న లొకేషన్స్ మన వాళ్ళు చాలా వరకు చూడలేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ, మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ లొకేషన్స్ విజిట్ చేయాలి. సోమశీల చాలా మంచి లొకేషన్. మీరు తక్కువ మంది విజిట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. పెద్దగా అక్కడ మీకు అంటే హోటల్స్ కానీ అలాంటివి ఏం లేవు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో కొద్ది హోటల్స్ కానీ అవి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే పెద్ద తాజ్ కానీ 5 స్టార్ హోటల్స్ లేదంటే కూడా మనకు లోకల్గా ఉన్న ఏరియా మన వాళ్ళే కొద్దిగా విజిట్ చేసినట్లయితే కొద్దిగా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతాయి. మీకు కూడా మన జిల్లా గురించి, మీ ఉన్న ఏరియా గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతాయి. అదేవిధంగా మన హెరిటేజ్ స్పాట్స్ని మనం కాపాడుకుంటేనే అది ఇంకా రాబోయిన వచ్చిన వాళ్ళని, లేదంటే మీకు కింద ఉన్న మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరికీ చూడడానికి అవుతాయి. సో అది ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లోనే ఈ హ్యావ్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ. ఎంతమందికి తెలుసు తెలియదు. ఇట్స్ ఆల్మోస్ట్ 100 years old. చాలా ఇట్స్ ఆల్మోస్ట్ ఏమంటారు, డిలాపిడేటెడ్ కండిషన్లోనే ఉన్నాము. అసలు ఎవరు వెళ్ళిన వాళ్ళు హార్డ్లీ 100 కానీ తక్కువ మంది బారానికి వెళ్ళట్లేదు. సో ఇలాంటివి లొకేషన్స్ మనకు చాలా ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ పిల్లలకి ఏంటంటే, దయచేసి ఇలాంటివి లొకేషన్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే పర్సనల్గా కానీ ఒకసారి విజిట్ చేయండి. మీకు యాజ్ అ ప్రొఫెషన్ టూరిజం కింద బాగా అంటే మీకు ఒక ఇన్కమ్ రావడానికి అవకాశం ఉన్న ఒక ప్రొఫెషన్. ఎందుకంటే ఒక టూరిస్ట్ మనకు బయట నుంచి కానీ లేదంటే మన డొమెస్టిక్ టూరిస్ట్గా అరైవ్ అయినట్లయితే అట్లీస్ట్ 5 jobs ఆ ఒక టూరిస్ట్ వలన, అంటే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక మనిషి వస్తే ఆయన ఖర్చు చేసిన విధానంతో అట్లీస్ట్ ఒక 5 మందికి ఉపాధి కల్పించడానికి మనకు అవకాశం ఉంటాయి. సో టూరిజం ఇస్ అ వెరీ గుడ్ మల్టిప్లయర్. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ ఐఐటిఎంలో ఉన్న స్టాఫ్ కానీ పిల్లలతో మాట్లాడతాం అనుకున్నాను. ఎందుకంటే అంటే బయట నుంచి పిల్లలు వస్తున్నారు నాకు తెలియదు. సో ఐఐటిఎంలో ఉన్న వాళ్ళను అంటే చూస్తే ఇది అక్రాస్ ఇండియా, అంటే అట్లీస్ట్ సౌత్ ఇండియా నుంచి వస్తారు. కేరళ ఉంటారు, ఆంధ్ర ఉంటారు, లేదంటే తమిళనాడు ఉంటారు. సో ఈరోజు మన వరల్డ్ టూరిజం డే థీమ్ కూడా వరల్డ్ అండ్ పీస్ అన్న. వరల్డ్ అండ్ పీస్ అనే థీమ్ ఏంటంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడిన టైంలోనే అక్రాస్ వరల్డ్ చూస్తే ఒక 2 లొకేషన్స్లో దర్ ఇస్ వార్. అంటే ఉక్రెయిన్ రష్యా, అదేవిధంగా ఇంకొక చోట్ల ఫలస్తీన్ అండ్ ఇస్రాయల్. సో అక్కడ జరుగుతున్నాయి. సో మిగిలిన వాళ్ళతో మనం కలిసి ఒకవేళ అంటే కేరళ వాళ్ళు ఎలా ఉంటున్నారు, లేదంటే తమిళనాడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, కర్ణాటక వాళ్ళు ఎలా ఉంటున్నారు, లేదంటే బయట రాష్ట్రంలో లేదంటే బయట ఎక్కడైనా బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళతో కొద్దిగా మనం మాట్లాడి వాళ్ళు కల్చర్ కానీ లేదంటే వాళ్ళ స్వభావాలు కానీ తెలుసుకున్నట్లయితే మనకు గొడవలు ఉండడం ఛాన్స్ తగ్గుతాయి. సో ఐఐటిఎం వచ్చిన వాళ్ళు చాలా మంది, అంటే పిల్లలందరూ కూడా అక్రాస్ సౌత్ ఇండియా లేదంటే నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చిన కాబట్టి ఖచ్చితంగా దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఇంటరాక్ట్ విత్ అవుట్సైడ్ కల్చర్, అవుట్సైడ్ పీపుల్. అండ్ టూరిజం ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ అవుట్సైడ్ కల్చర్. ఇప్పుడు నేను నా పర్సనల్ చూస్తే ఐఎమ్ ఫ్రమ్ కేరళ. కేరళ నుంచి వచ్చి ఇప్పుడు ఒక 8 సంవత్సరం ఆంధ్రాలో పనిచేస్తున్నాం. సో వచ్చిన ముందు ఆంధ్ర అంటే కూడా తెలియదు, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. ఇక్కడ జనాలు ఎవరైనా బాగా దే ఆర్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్. అంటే బయట నుంచి వచ్చినా కాకుండా అంటే వచ్చిన తర్వాత కూడా అంటే బయట మనిషి అన్నట్టు మాట్లాడట్లేదు. ఎక్కడ ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దే ఆర్ వెరీ లవింగ్ అండ్ చాలా ప్రేమతో మాట్లాడతారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సర్వ్ ఇన్ దిస్. సో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. మీ ఊరికి బయట అట్లీస్ట్ పక్కన ఊరికైనా, లేదంటే ఇంకా కొద్దిగా దూరంగా వెళ్తే జిల్లాలో వేరే ఊరికైనా, లేదంటే బయట జిల్లాలకైనా, లేదంటే బయట స్టేట్కైనా ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. ఛాన్స్ దొరికినప్పుడు అంటే కొంతమంది ఆడవాళ్ళంటే పంపించడం అంటారు, అలాంటివి ఏం లేకుండా ఖచ్చితంగా అమ్మ నాన్నకి చెప్పి ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. ఛాన్స్ దొరికితే నేను వెళ్ళి విజిట్ చేయాలి, గొడవ పెట్టినైనా ఖచ్చితంగా ట్రావెల్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
భాగంగా ఐఐటిఎంతో కూడా కలుసుకొని డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా మనకు ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో పిల్లల క్విజ్ డిబేట్ కానీ కాంపిటీషన్స్ ఐఐటిఎం ఆధ్వర్యంలో ఇక్కడ జరిపించడం జరుగుతున్నాయి. అదేవిధంగా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ MOU విత్ ఐఐటిఎం డిటిపిసితో, సో దట్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఎక్కడైతే అంటే ఎకో టూరిజం సెంటర్స్ కానీ హెరిటేజ్ టూరిజం సెంటర్స్ కానీ అది ఏ విధంగా బయట మార్కెట్ చేయొచ్చు అంటే ఆన్లైన్లో గూగుల్ కానీ అదేవిధంగా మనకు ఆన్లైన్ సిస్టమ్స్లో ఏ విధంగా మనకు సర్క్యూట్ టూరిజం కింద మార్కెట్ చేయొచ్చు అని కూడా వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ఆన్లైన్లో మనం లాంచ్ చేయబోతున్నాము. అదే కాకుండా నెల్లూరు సిటీలో హెరిటేజ్ ట్రైల్స్ ఏ విధంగా రన్ చేయాలని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకొక 1 to 2 monthsలో ఖచ్చితంగా అవి కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, LCM వార్తలకు స్వాగతం. నా పేరు బాబుని. ఆరోగ్యవంతమైన శిశువుల జననం కోసం గర్భిణీలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. గురువారం ఉదయం రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మొదటగా రామచంద్రపురం ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ స్టాల్స్ లో ప్రదర్శనకు ఉంచిన పౌష్టికాహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన శిశువుల జననం కోసం గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు బాలింతలలో రక్తహీనతను నివారించే పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే పౌష్టికాహార మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలలో రక్తహీనతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. బాల సంజీవని స్కీమ్ ద్వారా అనుబంధ పోషకాహారం అందిస్తున్నామని, గర్భిణీలు బాలింతలకు బాల సంజీవని పోషకాహార కిట్టును ఇవ్వడంతో పాటు కోడిగుడ్లు, పాలు, బియ్యం, నూనె, పప్పు వంటివి ప్రతినెలా అందిస్తున్నామన్నారు. చిన్నపిల్లల్లో పోషకాహార లోపాల వల్ల అనారోగ్యాల బారిన పడకుండా బాలామృతం ఫుడ్ బ్యాగ్తో పాటుగా కోడిగుడ్లు, పాలు ప్రతినెల అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందించే బాల సంజీవని కిట్స్ ద్వారా గర్భవతులు బాధితులకు రక్తహీనత లేకుండా మంచి పెట్టుకుని సమాజానికి అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా గర్భవతులు ఏ ఫోటో అయితే ఎక్కువ చూస్తారో అలాగే ఎక్కువ ఎవరిని ఊహించుకుంటారో వాళ్ళ పోలికలే వస్తాయంటారని జనరల్ గా చెప్తా ఉంటారు. ఒక మెదడుతో ఆలోచించే వ్యక్తి రూపురేఖలు గుర్తించుకుంటారు చిన్నపిల్లలు. మరి అలాంటిది మీకు తినే తిండి మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది కూడా ఆలోచించారు. జనరల్ గా అందరికీ కూడా వాంతులు అవడం సహజం. ముఖ్యంగా నేనైతే నాకు కవలకలు ఆ టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెడతా ఉన్నప్పుడు వామిటింగ్ అవుతుందని తినడం మానేసింది. అవి నేను తినేవాడిని. నేను మనం చేసి ఇలాగా మన రక్తహీనత అనేది మన బిడ్డ ఇప్పుడు మీరు తినే తిండి బిడ్డ ఒక మేధస్సు మీద ఆధారపడుతుంది, అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద పూర్తిగా ఆధారపడతారు. ఇప్పుడు మీరు తినే తిండి బట్టే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడదు. మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బిడ్డ తేడాగా పుడితే ఎంత కర్మంటే నేను స్వయంగా చూశాను. మొన్న చిన్న రివ్యూ పెడితే చిన్న పిల్లలు తీసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సుమారు తలసేమియా పిల్లలకి 16 లక్షలు అవుతారు. ఒక షుగర్ పేషెంట్కి ఒక ఇంజెక్షన్ చేయాలంటే, ఇన్సులేషన్ చేయాలంటే సుమారు నెలకి 7,000 అవుతుంది. అది వాళ్ళు ఖర్చు పెట్టలేక బిడ్డలను కాపాడుకుంటామా లేదని వాళ్ళు పడే మనోవేదన అసలు మాటలో చెప్పలేము.
అది చెప్పినప్పుడు మొన్న వచ్చినప్పుడు సుమారు 110 మంది తల్లిదండ్రులు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చారు. లేక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలు నిరంతరం హాస్పిటల్కి తీసుకెళ్తానే ఉంటారు. మీరు ఖచ్చితంగా వామిటింగ్ అయినా సరే లేకపోతే ఎకారంగా ఉన్నా సరే అది మీకు నచ్చిన రూపంలో మీరు ఏది తినగలిగితే అదే తినకపోతే పూర్తిగా మీరు బెల్లం వాడవలసిన పరిస్థితి. తినకపోతే వాడు 2 కేజీల కన్నా తక్కువ పుట్టినా 2 కేజీలతో పుట్టిన తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నారు. పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చాలా చిత్తశుద్ధితో ఉంది ప్రతి విషయంలో కూడా. మీకు ఎన్ని క్వాలిటీ ఉన్నాయి, మీకు ఈ కిట్ ఏవైతే ఉందో పాల సంజీవిని కిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వినియోగించుకోండి. అలాగే కోడిగుడ్డు ఖచ్చితంగా సొన తీసేసి తినడం వల్ల ఉపయోగం ఉండదు. డాక్టర్లు ఏం చెప్తారు, లేదా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ ఖచ్చితంగా సొనతో పాటే మీరు ఎగారికి ఉన్నా ఇంకోటి ఉన్నా సరే సొనతో పాటే తినండి. అలాగే వాకింగ్ అనేది మాత్రం అవసరం. ఖచ్చితంగా వాకింగ్ అనేది ఎంతగా ఇబ్బంది ఉన్నా సరే ఇంట్లో వాకింగ్ అనేది అవసరం. మరొకసారి అన్నప్పుడు పోషకాహారం తక్కువైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ యొక్క మహేష్ అని 9010904993 మళ్ళీ చెప్తున్నాను 9010904993. ఈ ఆరోగ్య విషయమే అతన్ని పిఆర్ఓగా నియమించడం జరిగింది. రోడ్లు బాగలేదు కాబట్టి తగు చర్యలు తీసుకుని వెళ్ళండి. మీ అందరూ కూడా సుప్రసవం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మేనడు మేనకోడలతో నన్ను కలుస్తాను నచ్చిస్తూ మాట్లాడినప్పుడు ఎవరైతే రక్తహీనతో బాధపడుతున్నారో వారిని ఖచ్చితంగా మీరు రిఫర్ చేస్తున్నారు హాస్పిటల్కి. బ్లడ్ అవసరం ఉన్నా తర్వాత వారికి కిట్లు ఏమైనా అవసరం ఉన్నా అదైతే నేను మొత్తము 2 మండలాలు ఉన్న గర్భవతులు అందరి దగ్గర కూడా 7, 8, 9 గ్రాములు ఉన్న వాళ్ళు 8 గుర్తించబడతారు సార్. అది లిస్ట్ అయితే నేను లిస్ట్ అవుట్ చేసి మీకు నేను అందజేస్తాను. ఓకే ఎలా చూడండి ఒకసారి. ఓకే ఓకే సార్. ఓకేనా అయిపోతే అయిపోయింది. ఓకే సార్ చంద్రశేఖర్ గారు తీసానమ్మా నేను తీసాను. ఓకే తీసాను నీకు పెడతాను కూడా కూర్చో సార్. సార్ ఎలా చూడండి సార్ చంద్రశేఖర్ గారు. ఓకే సార్. అమ్మ నవ్వండి కొద్దిగా. స్మైల్.